అపవాది కూడా మొదటగా పాములాగా వచ్చింది మనిషి దగ్గరికి. పాములాగా మనిషి దగ్గరికి వచ్చినప్పుడు మనిషి భయపడుతూనే అపవాదికి చోటిచ్చాడు. అపవాది చెప్పిన మాట విన్నాడు. పాము రూపంలో వచ్చినప్పుడు అపవాది చెప్పిన మాట విని దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు దానికి ప్రతిఫలంగా దేవుడు శాపాన్ని ఇచ్చాడు. మనిషికి శాపాన్ని ఇచ్చాడు. మొదటి శాపం అక్కడే మొదలైంది. ఇక పాముకు మనిషి భయపడతానే ఉన్నాడు. పాము దగ్గరికి రానివ్వట్లేదు. దేవుడు ఎప్పుడైతే కోపంతో శాపాన్ని ఇచ్చాడు అప్పటి నుంచి అపవాది తెలివిగా పాముగా అయితే మనిషి దగ్గరికి రానివ్వట్లేదని అపవాది తెలివిగా ఆలోచించి ఆ పాములో మధ్యలో ఒక అక్షరాన్ని పెట్టింది. అది ఏ అక్షరం తెలుసా? ఇంకో పా చేర్చింది. పాముకు మధ్యలో ఇంకొక అక్షరాన్ని చేర్చింది, పాని. అప్పుడేమవుతుంది? పాము మధ్యలో పా పెడితే పాపము అనేది పెట్టింది. పాముకు భయపడుతున్న మనిషి, పాముకు భయపడి దూరం వెళ్తున్న మనిషి పాపం అని ఒక అక్షరం పెంచగానే ఆ పాపానికి దగ్గర అయిపోతూ ఉన్నాడు. ఆ పాపాన్ని తానే దగ్గరికి వెళ్తున్నాడు. ఆదాము సమయంలో పాము మనిషి దగ్గరికి వచ్చింది. ఒక అక్షరం చేర్చడం వల్ల మనిషే పాపం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మనిషే పాపం చేస్తున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాడు. పాపానికి అలవాటై, పాపానికి బానిసై, పాపం మానుకోలేక, పాపాన్ని విడిచిపెట్టలేక మనిషి పాపంలోనే మగ్గిపోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ అతిక్రమంలో దాచిపెట్టువాడు, పాపాలను దాచిపెట్టువాడు వర్ధలడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందడు. నువ్వు కనికరం పొందాలంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆనాడు దేవుడు తినవద్దన్న పండు తిని ఆదాము దేవునికి దూరం అయ్యాడు. ఈరోజు చేయొద్దన్న పాపాలను చేసి ప్రతి మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మారలేదు. ఎందుకు నీ జీవితంలో సమస్యలు? ఎందుకు నీ జీవితంలో బాధలు? ఎందుకు నీ జీవితంలో ఇన్ని వేదనలు? ఎందుకు నీ జీవితానికి ఇన్ని శాపాలంటే? ఎందుకు నీ జీవితానికి శాపం? ఎందుకు నీ జీవితం కన్నీటమయంగా మారిందంటే పాపమే. నీ శాపానికి కారణం నువ్వు చేస్తున్న పాపమే. దేవునికి దూరంగా ఉండి నువ్వు చేస్తున్న పాపమే నీకు శాపమై, ఆ శాపం నీకు కన్నీరుగా మారింది. నీ జీవితంలో కన్నీరుగా మారింది. ఒకసారి పాపాన్ని విడిచిపెట్టు, తిరిగి నీ జీవితం ఆనందమయంగా మారింది.